భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ అది. ఆ వర్షం కూడా పంజాబ్ గెలుపును ఆపలేకపోయింది. అయినా యుద్ధం ఇంకా సగం మిగిలే ఉంది. గాయపడిన సింహమది. అబూ శ్రేయస్ అయ్యర్ ఆటకి సలాం కొడుతున్న క్రికెట్ అభిమానులు. ఓడిపోయిన ముంబై కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ ఆటకి సలాం కొట్టాడంటే ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవాలి. తుఫాన్ వచ్చేటప్పుడు ఉండే నిశ్శబ్దంలా శ్రేయస్ ఇన్నింగ్స్ను కొలుస్తున్నారు అభిమానులు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఫైనల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం క్వాలిఫైర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించిన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యార్ 207 పరుగుల లక్ష్య ఛేదనాన్ని పేలవంగానే ఆరంభించింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ త్వరగానే నిష్క్రమించిన ఛేదన ఆరంభంలో పంజాబ్ విశ్వాసంతోనే సాగింది. ఇంగ్లీష్ చక్కని షాట్లతో అలరించాడు. బూమ్రా వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాదాడు. ప్రియాంశ్ ఆర్య కూడా బ్యాట్ ఝుళిపించాడు. కానీ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో అశ్వని బౌలింగ్లో అతడు వెనుదిరిగాడు. 6వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికీ పంజాబ్ స్కోర్ 55. 8వ ఓవర్లో ఇంగ్లీష్ కూడా అవుట్ అయిన శ్రేయస్, నేహాల్ వధేరా చక్కని బ్యాటింగ్తో పంజాబ్ను రేస్లో నిలిపారు. ధాటైన బ్యాటింగ్తో సాధించాల్సిన రన్ రేట్ను అదుపులో ఉంచారు. హార్దిక్ బౌలింగ్లో వధేరా 6, 4 బాదగా టాప్లీ ఓవర్లో శ్రేయస్ వరుసగా 3 సిక్స్లు దంచేశాడు. 15 ఓవర్లకు 147/3తో పంజాబ్ గెలుపుపై కన్నేసింది. 16వ ఓవర్లో వధేరా అవుట్. 17వ ఓవర్లో శశాంక్ రన్అవుట్. ఒక్కసారిగా ముంబై మ్యాచ్ లాగేసుకుంటుంది అని అనిపించింది. ప్రీతి జింటాతో పాటు పంజాబ్ అభిమానులు 18 కల సమాధి అయిపోతుంది అని అనుకునే లోపే ఇక్కడుంది అయ్యార్ కాదు ఫైర్ అంటూ ఒక్క ఓవర్లలో 3 సిక్స్లు కొట్టి మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పాడు. ఇక చేసేదేమీ లేక బూమ్రాస్తాన్ని ప్రయోగించిన హార్దిక్ దిమ్మ తిరిగే షాట్ ఆడి పంజాబ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. 18వ ఓవర్లో బూమ్రా సూపర్ యార్కర్కు శ్రేయస్ బౌండరీకి తరలించిన తీరు అద్భుతం. బూమ్రా వేసిన యార్కర్ను శ్రేయస్ 4 కొట్టిన విధానం ఈ మ్యాచ్కే హైలైట్. ఒకే ఒక్క షాట్ యార్కర్ను కూడా 4 కొట్టడంతో బూమ్రా సైతం చేతులెత్తేశాడు. ఆఖరి 2 ఓవర్లలో పంజాబ్కు 23 పరుగులు అవసరమయ్యాయి. కానీ కళ్లు చెదిరే బ్యాటింగ్ను కొనసాగించిన శ్రేయస్ 6 బంతుల్లోనే పని పూర్తి చేశాడు. అశ్వని వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 4 సిక్స్లతో పంజాబ్ను విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన తీరు, అతను రిస్క్ తీసుకున్న విధానం, ఆడిన షాట్స్ అద్భుతం. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో మా ప్రణాళికలను మేం సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. ఇక మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ యుద్ధం ఇంకా సగం మిగిలే ఉందని, మా కుర్రాళ్ళకి ఉన్న తెగింపు, ధైర్యం ముందు ఎంత లక్ష్యమైనా చిన్నది అని చెప్పాడు. ఫైనల్లో ఆర్సీబీని ఓడించి యుద్ధం ముగిస్తా అంటూ ధీమా వ్యక్తం చేశాడు. మరి ఈ ఇన్నింగ్స్లో శ్రేయస్ ఆడిన తీరు, గెలిచిన తరువాత చూపించిన మెచ్యూరిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.